హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో హెల్తీగా చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ ఒక్క బ్రేక్ఫాస్ట్ రెసిపీని కనుక మనం తిన్నట్టయితే మన బాడీలోకి ఎన్నో పోషకాలు అలానే విటమిన్స్ కూడా వెళ్తాయండి. చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. అండ్ అలానే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరి ఇన్స్టెంట్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి పూర్తిగా చూసేయండి. అప్పుడే మీకు అర్థమవుతుందండి. అంతకంటే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక చిన్న సైజు ఆలు అండి, బంగాళదుంపని ఈ విధంగా తురుముకొని వేసుకుంటున్నాను. తర్వాత కీరా ఉంటుంది కదండి, కీరాను కూడా తురుముకొని వేసుకున్నాను. కీరాలో ఉన్న వాటర్తో సహా వేసేసుకుంటున్నానండి. కీరాలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి హెల్త్కి. అండ్ అలానే ఒక చిన్న క్యారెట్ని కూడా ఈ విధంగా గ్రేట్ చేసి వేసుకున్నాను. ఒక చిన్న సైజు ఆనియన్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకుని వేసుకున్నానండి. ఇప్పుడు ఈ వెజ్జీస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాం కాబట్టి మన బాడీలోకి కావాల్సిన పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి. మీరు కీరాని అయితే స్కిప్ చేయకుండా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇప్పుడు ఒక కప్ అయితే గోధుమ పిండి వేసుకుంటున్నానండి. మనం గోధుమ పిండి ఏ కప్తో వేసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా శనగపిండిని కూడా వేసుకుంటున్నామండి. డైట్ చేసేవాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే చాలా ఇష్టంగా తినేయచ్చండి. స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ ఏమీ వేయకుండా ఈ పిండిలో వెజ్జీస్ మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత అప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం ఈ వాటర్ అయితే వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మొత్తం వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకొని కలుపుకున్నట్టయితే వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతాయండి. చూడండి, ఇక్కడ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నాకు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పట్టాయి. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకుంటున్నానండి. మీరు టేస్ట్కి సరిపడేట్టుగా సాల్ట్ వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ అండి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకున్నానండి. ఇక ఫైనల్గా ఫ్రెష్ది కొత్తిమీర అండి, చిన్న పీసెస్లా కట్ చేసి కొత్తిమీరను కూడా వేసుకున్నాను. వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నానండి. చూడండి, ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ కారం గరం మసాలా వద్దు అనుకుంటే వాటిని అవాయిడ్ చేసుకోవచ్చు. నేనైతే వేసుకున్నాను. టేస్ట్ అనేది స్పైసీగా చాలా బాగుంటుందండి అవన్నీ వేసుకోవటం వల్ల. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నానండి. పాన్ పెట్టుకొని పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1.5 గరిట వరకు పిండిని అయితే వేసుకొని ఇలా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా దోశనైతే వేసుకున్నానండి. ఇలాంటి ఒక గరిట అయితే పెట్టుకున్నాను, గుంట గరిటె అంటారు దీన్ని. ఇది దోశ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నెయ్యిని కానీ, లేదు అనుకుంటే బటర్ కానీ మీకు ఏది వీలైతే అది వేసుకొని ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి లోపల నుంచి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే దీన్ని టర్న్ చేసేసుకుంటున్నాను. టర్న్ చేసుకొని అలానే రెండవ సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ అట్టునైతే కాల్చుకుంటున్నానండి. చూసారు కదండి, ఎంత కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకున్న తర్వాత పక్కకి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా నేను దోశల్లా అయితే వేసేసుకున్నానండి. నేనైతే ఇక్కడ ఆయిల్తోనే వేసుకున్నాను. బటర్ కానీ నెయ్యి కానీ నా దగ్గర అవైలబుల్గా లేదండి. అందుకోసం నేను ఆయిల్తోనే వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి. కీరా క్యారెట్ ఇవన్నీ
వేసాం కాబట్టి మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఇందులో పాలకూర, తోటకూర అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లల కోసం ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ కింద కూడా చేసి ఇవ్వండి, ఇష్టంగా తింటారు. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.